గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ఇంతకుముందు వీడియోలో ఈ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాము. సో ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో డిస్కషన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు మనకి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఈ వీడియోలో డిస్కస్ చేసేది ఫస్ట్ టాపిక్ డిస్టిలేషన్ అండర్ రెడ్యూస్డ్ ప్రెషర్. డిస్టిలేషన్ అండర్ రెడ్యూస్డ్ ప్రెషర్ అంటే ఏంటంటే రెడ్యూస్డ్ ప్రెషర్. డిస్టిలేషన్ అంటే మనకు తెలుసు, అంటే ఒక సాల్వెంట్ని హీట్ చేసి దాన్ని ప్యూరిఫై చేయడం, కండెన్సర్ ద్వారా పాస్ చేసి వేపర్స్ని కలెక్ట్ చేసి ప్యూరిఫికేషన్ చేయడాన్ని డిస్టిలేషన్ అనేసి అంటారనేసి మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. ఆ వీడియో లింక్ నేను వీడియో డిస్కషన్ ఇస్తాను కదా, అది చూడండి. ఇప్పుడు డిస్టిలేషన్ అండర్ రెడ్యూస్డ్ ప్రెషర్. రెడ్యూస్డ్ ప్రెషర్ అంటే ఏంటంటే రెడ్యూస్డ్ అంటే తగ్గించడం, రెడ్యూస్ అంటే తగ్గించడం. ఏం తగ్గిస్తున్నాడు? ప్రెషర్ తగ్గిస్తున్నాడు. అంటే ఏంటి? సపోజ్ మనకి వాటర్ ఉంది, వాటర్ అనేది లిక్విడ్, దాన్ని మనం హీట్ చేస్తే 100 degrees దాని టెంపరేచర్ ఎప్పుడైతే రీజ్ అవుతుందో అది లిక్విడ్ నుంచి గ్యాసియస్ ఫామ్కి చేరుకుంటుంది, అంటే గ్యాస్లా తయారవుతుంది, స్టీమ్ తయారవుతుంది అన్నమాట. అంటే ఆ స్టీమ్ అంటే వాటర్ని స్టీమ్ లాగా తయారు చేయడానికి మనం దానికి ఇస్తున్నటువంటి టెంపరేచర్ ఎంత? 100 degrees అనమాట. 100 degrees సెంటిగ్రేడ్ చేరుకోగానే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ గ్యాస్ ఫామ్లో మనకి ఆవిరైపోతుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఆ వాటర్కి 100 degrees మనం సప్లై చేయాలి. ఎక్కడ? ఈ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ దగ్గర. అంటే మనకి ఈ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ప్రెషర్, మన అట్మాస్ఫియర్ ప్రెషర్ ఉంటుంది కదా, ఆ ప్రెషర్ దగ్గర మనం వాటర్కి 100 degrees ఇస్తే అది వేపర్ కింద కన్వర్ట్ అవుతుంది. కానీ మనం ఆ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని రెడ్యూస్ చేసామనుకో, అదే అంటున్నాడు రెడ్యూస్డ్ ప్రెషర్ అంటే తగ్గించాము. అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ప్రెషర్ని తగ్గించాం. ఎలా తగ్గిస్తాం? వ్యాక్యూమ్ పంప్ అప్లై చేసి తగ్గిస్తాం. సో అలా తగ్గించినప్పుడు ఆ వాటర్ అనేది ఆవిరి అవడానికి, స్టీమ్లా కన్వర్ట్ అవ్వడానికి 100 degrees సెంటిగ్రేడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ 70 degrees 60 degreesకే అది ఆ టెంపరేచర్ ఎంత, ప్రెషర్ ఎంత తగ్గించాము అనే దాన్ని బట్టి అది 60 degreesకే స్టీమ్ అయిపోతుంది, 70 degreesకే స్టీమ్ అయిపోతుంది. అంటే వాటర్ కాస్త లిక్విడ్ నుంచి గ్యాసెస్ ఫామ్కి వెళ్ళిపోతుంది. అంటే మనకి ఈ వాటర్ పైన ఉండేటువంటి అట్మాస్ఫియర్ని మనం తగ్గిస్తే, ఆ ప్రెషర్ని కనుక తగ్గిస్తే ఈ వాటర్ అనేది 100 degreesకి బదులు 80 degreesకే అది గ్యాస్ అయిపోతుంది. అంటే 50 కూడా అయిపోతుంది. ఈవెన్ రూమ్ చాలా ఎక్కువ ప్రెషర్ అప్లై చేస్తే రూమ్ టెంపరేచర్ దగ్గర కూడా వాటర్ అనేది గ్యాస్లా కన్వర్ట్ అయిపోతుంది. అదనమాట. అంటే రెడ్యూస్డ్ ప్రెషర్ అంటే ఏంటంటే డిస్టిలేషన్ మనం చేయాలి, ఈ విధంగా డిస్టిలేషన్ చేయాలి. కానీ ఇక్కడ మనం వ్యాక్యూమ్ అప్లై చేయాలి. ఇక్కడ వ్యాక్యూమ్ అప్లై చేస్తే ఈ లోపల ఉన్నటువంటి ఈ మొత్తం గ్యాస్ మొత్తం ఈ వ్యాక్యూమ్ పంప్ తీసేసుకుని లోపల వ్యాక్యూమ్ క్రియేట్ చేసేస్తుంది అన్నమాట. అది ఎంత వ్యాక్యూమ్ క్రియేట్ అయితే అంత తక్కువ టెంపరేచర్ దగ్గర ఆ లిక్విడ్ అనేది డిస్టిల్ అయిపోతుంది అన్నమాట. సో దాన్ని డిస్టిలేషన్ అండర్ రెడ్యూస్డ్ ప్రెషర్ అంటారు. ఇతను ఏం రాశాడు చూద్దాం. దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు ప్యూరిఫై లిక్విడ్స్ హ్యావింగ్ వెరీ హై బాయిలింగ్ పాయింట్స్. అంటే చాలా ఎక్కువ హై టెంపరేచర్ ఉన్నటువంటి బాయిలింగ్ పాయింట్ ఉన్నటువంటి లిక్విడ్స్ ఏమవుతుందంటే, సపోజ్ డైమిథైల్ ఫార్మమైడ్ కానీ, జైలీన్ కానీ, డైమిథైల్ సల్ఫాక్సైడ్ కానీ, ఇలాంటి సాల్వెంట్స్ ఉంటాయి. అలాంటి సాల్వెంట్స్ ఉంటాయి. డిఎంఎఫ్, డైమిథైల్ ఫార్మమైడ్, డిఎంఎస్ఓ అలాంటి సాల్వెంట్స్ ఉంటాయి అన్నమాట. డైమిథైల్ సల్ఫాక్సైడ్ ఇవేంటంటే బాయిలింగ్ పాయింట్స్ వీటికి చాలా ఎక్కువ, అంటే అబౌవ్ 150 degrees 200 degrees ఉంటాయి. ఆ టెంపరేచర్కి ఈ సాల్వెంట్స్ని కనుక మనం హీట్ చేసి డిస్టిల్ చేస్తే అవి డికంపోజ్ అయిపోతాయి, పాడైపోతాయి. కాబట్టి ఇలాంటి సాల్వెంట్స్ని మనం రెడ్యూస్డ్ ప్రెషర్లో డిస్టిల్ చేయాల్సి వస్తుంది. అంటే ఆ ప్రెషర్ని తగ్గిస్తే అవి 150 degreesకి బదులు 100 degrees దగ్గరే డిస్టిల్ అయిపోతాయి. అప్పుడు అది డికంపోజ్ అవ్వవు, ప్యూర్గానే ఉంటాయి అన్నమాట. సో అలాంటి హై బాయిలింగ్ ఉన్నటువంటి ఆ లిక్విడ్స్ని రెడ్యూస్డ్ ప్రెషర్ దగ్గర మనం డిస్టిల్ చేసి తీస్తాం అన్నమాట. బిలో దర్ బాయిలింగ్ పాయింట్స్ సచ్ లిక్విడ్స్ ఆర్ మేడ్ టు బాయిల్ ఎట్ ఎ టెంపరేచర్
lower than their normal boiling points by reducing the pressure on their surface. ఓకే, ప్రెషర్ అప్లై చేసి అలాంటి సాల్వెంట్స్ని రెడ్యూస్ చేస్తాను, డిస్టిల్ చేస్తాను అనమాట. ఈ లిక్విడ్ బాయిల్స్ ఎట్ ఎ టెంపరేచర్ ఎట్ విచ్ ఇట్స్ వేపర్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ద ఎక్స్టర్నల్ ప్రెషర్ అంటున్నాడు. అంటే ఏంటంటే జనరల్గా మనకి ఒక లిక్విడ్ ఎప్పుడు బాయిల్ అవుతుంది? ఇప్పుడు మనకి ఒక కంటైనర్ ఉంది, పాత్ర ఉంది, ఇది ఒక వెజల్ ఉంది, ఇందులో ఒక సాల్వెంట్ ఉంది, లిక్విడ్ ఉంది. ఇప్పుడు దీన్ని మనం హీట్ చేస్తున్నాం, బాయిల్ చేస్తున్నాం, ఇలా బాయిల్ చేస్తున్నాం, ఇలా ఇచ్చి ఇది బాయిల్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఈ లిక్విడ్ కాస్త వేపరైజ్ అవుతుంది, ఇలా ఇలా వేపర్ కింద కన్వర్ట్ అవుతుంది. అది ఎప్పుడు కన్వర్ట్ అవుతుందంటే, ఎందుకు అది లిక్విడ్ కాస్త వేపర్ కన్వర్ట్ అవుతుందంటే, ఇక్కడ ఈ కంటైనర్కి పైన అట్మాస్ఫియర్ ఉంటుంది కదా, మనం గాలి ఉంటుంది కదా అట్మాస్ఫియర్లో. ఈ కంటైనర్ దగ్గర ఈ పైన కూడా అట్మాస్ఫియర్ ఉంటుంది. ఆ అట్మాస్ఫియర్కి ప్రెషర్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇది బాయిల్ చేస్తున్నామో, ఇది హీట్ ఎనర్జీ తీసుకుని ఈ సర్ఫేస్ మీద ఉన్నటువంటి ఈ లిక్విడ్ యొక్క ప్రెషరు, ఈ అట్మాస్ఫియరిక్ ప్రెషరు ఈక్వల్ అయితే అప్పుడు ఈ లిక్విడ్ అనేది బాయిల్ అవుతుంది అన్నమాట. అప్పుడు ఆ లిక్విడ్ అనేది బాయిల్ అవుతుంది. అంటే ఒక లిక్విడ్ని మనం హీట్ ఎనర్జీ ఇచ్చినప్పుడు, అంటే హీట్ చేస్తున్నప్పుడు యాక్చువల్గా అక్కడ జరిగేటటువంటి ప్రాసెస్ ఏంటంటే, ఆ లిక్విడ్ యొక్క ప్రెషరు, దానిపైన ఉన్నటువంటి అట్మాస్ఫియరిక్ ప్రెషరు ఈక్వల్ అవుతాయి. అప్పుడే అది బాయిల్ అవుతుంది అన్నమాట. ఒక లిక్విడ్ బాయిల్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటంటే, కంటైనర్ పైన ఉన్నటువంటి అట్మాస్ఫియరిక్ ప్రెషరు, ఆ కంటైనర్, ఆ లిక్విడ్ దగ్గర, లిక్విడ్లో ఉన్నటువంటి ప్రెషరు రెండు ఈక్వల్ అవుతాయి. ఈక్వల్ అయినప్పుడే అది ఎందుకు ఈక్వల్ అవుతాయి? మనం టెంపరేచర్ ఇస్తున్నాం కాబట్టి. టెంపరేచర్ పెంచితే ఆ లిక్విడ్లో ఉన్నటువంటి ప్రెషరు అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి ఈక్వలైజ్ అవుతుంది ఒక టెంపరేచర్ దగ్గర. వాటర్కి అయితే 100 degrees వాటర్ టెంపరేచర్ 100 degrees రీచ్ అవ్వగానే ఆ వాటర్ యొక్క ప్రెషరు అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి ఈక్వల్ అవుతుంది. అందువల్ల 100 degrees దగ్గర అది బాయిల్ అవుతుంది అన్నమాట. అలా ఏ లిక్విడ్కైనా దాని బాయిలింగ్ పాయింట్ దగ్గర దాని యొక్క ప్రెషరు అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు అది గ్యాషియస్ ఫామ్కి వెళ్తుంది, గ్యాస్లా తయారవుతుంది అన్నమాట. ఓకే, అదే చెప్తున్నాడు. A liquid boils at a temperature at which its vapor pressure is equal to the external pressure అన్నమాట. ఓకే, ఆ లిక్విడ్లో ఉన్నటువంటి వేపర్ ప్రెషర్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి ఈక్వల్ అవుతుంది. ద ప్రెషర్ ఈజ్ రెడ్యూస్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ వాటర్ పంప్. అంటే ఆ లిక్విడ్ మీద ఉన్నటువంటి ప్రెషర్ని మనం తగ్గించాలి, అప్పుడే అది అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి ఈక్వలైజ్ అవుతుంది అన్నమాట. ఆ తగ్గించడానికి మనం వ్యాక్యూమ్ పంప్ యూస్ చేస్తాం. జనరల్గా లిక్విడ్ మీదకి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, దాన్ని మనం తగ్గిస్తే అది అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి ఈక్వల్ అవుతుంది. ఈక్వల్ అయితే అది బాయిల్ అవుతుంది అన్నమాట, తక్కువ టెంపరేచర్ దగ్గర బాయిల్ అవుతుంది. అది వ్యాక్యూమ్ పంప్, వాటర్ పంప్ ఆర్ వ్యాక్యూమ్ పంప్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. గ్లిజరాల్ కెన్ బి సెపరేటెడ్ ఫ్రమ్ స్పెంట్ లై ఇన్ సోప్ ఇండస్ట్రీ బై యూజింగ్ దిస్ టెక్నిక్. అంటే ఏంటంటే, సోప్ ఇండస్ట్రీలో, సోప్స్ తయారు చేసే ఇండస్ట్రీలో ఏమవుతుందంటే, సోప్ తయారు చేసిన మెటీరియల్లో గ్లిజరాల్ కూడా బై ప్రోడక్ట్ కింద ఫామ్ అవుతుంది. గ్లిజరాల్ అనేసి ఒక ఆల్కహాల్, 3 హైడ్రాక్సీ గ్రూప్స్ ఉండేటటువంటి ఒక ఆల్కహాల్ ఉంటుంది. యాక్చువల్గా సోప్ అనేది గ్లిజరాల్ ఎస్టర్ నుంచి తయారు చేస్తారనమాట. గ్లిజరాల్ ఎస్టర్ నుంచి ఆ యానిమల్ ఫ్యాట్ కానీ లేకపోతే వెజిటబుల్ ఫ్యాట్స్ కానీ అందులో గ్లిజరాల్ ఎస్టర్స్ ఉంటాయి. ఆ గ్లిజరాల్ ఎస్టర్స్ని సపోనిఫికేషన్ అనే ప్రాసెస్ ద్వారా హైడ్రలైజ్ చేసి ఆ ఫ్యాటీ యాసిడ్ని సెపరేట్ చేస్తారు. ఆ ఫ్యాటీ యాసిడ్స్ని సోడియం సాల్ట్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ని సోప్ అంటారు అన్నమాట. ఎప్పుడైతే ఆ సోడియం సాల్ట్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్, పొటాషియం సాల్ట్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ ఫామ్ అవుతాయో, అక్కడ ఉన్నటువంటి గ్లిజరాల్ ఎస్టర్స్ ఉంది కదా, అది ఫామ్ అయ్యేది ఆ గ్లిజరాల్ బై ప్రోడక్ట్ కింద మనకి ఆ సోప్తో పాటు ఉండిపోతుంది. అదొక లిక్విడ్ అన్నమాట. ఆ గ్లిజరాల్ని బయటికి తీయాలి, కానీ అది అంత ఈజీగా రాదు. కాబట్టి ఏం చేస్తారంటే, ఆ సొల్యూషన్ మీద సొల్యూషన్కి వ్యాక్యూమ్ పంపు కనెక్ట్ చేసి ఆ సొల్యూషన్లో వ్యాక్యూమ్ క్రియేట్ చేస్తారు.
వాక్యూమ్ క్రియేట్ చేసి కింద నుంచి దాన్ని బాయిల్ చేస్తారు. అప్పుడు ఆ కంటైనర్లో ఉన్నటువంటి గ్లిజరాల్ మొత్తం ఆ వాక్యూమ్ పంప్ వల్ల వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ మనకి ఓన్లీ సోప్ మాత్రమే మిగిలిపోతుంది. అప్పుడు మనకి ఇక్కడ లిక్విడ్గా ఉన్న సోపు సాలిడ్ కింద కన్వర్ట్ అవుతుంది అన్నమాట. దాన్ని బార్స్ కింద తయారు చేసుకుంటారు. ఓకే, అది. సో ఆ విధంగా సోప్ ఇండస్ట్రీలో సోప్స్ ప్రిపరేషన్లో బై ప్రోడక్ట్ కింద ఫామ్ అయినటువంటి ఆ గ్లిజరాల్ని రెడ్యూస్డ్ ప్రెషర్ టెక్నిక్ని యూస్ చేసి ఈ పైన రెడ్యూస్డ్ ప్రెషర్ టెక్నిక్ యూస్ చేసి సెపరేట్ చేస్తారనమాట. ఈ స్పెంట్ లై అంటే ఏంటంటే సోప్ అనమాట. అంటే సోడియం సాల్ట్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ని స్పెంట్ లై అంటారు. ఓకే, అది. సో అది డిస్టిలేషన్ అండర్ రెడ్యూస్డ్ ప్రెషర్. సో అది ఆ టాపిక్. తర్వాత మనకి ఉన్న టాపిక్ ఏంటంటే స్టీమ్ డిస్టిలేషన్. నెక్స్ట్ టాపిక్ అయితే. సో ఇందులో ఏమవుతుందంటే ఇది చూద్దాం. దానికి ప్రొసీజర్ ఏంటంటే స్టీమ్ డిస్టిలేషన్కి ప్రొసీజర్ ఏంటంటే, ఓకే, ఇక్కడ ఈ డయాగ్రామ్ మనం డిస్కస్ చేయలేదు కదా. ఈ డయాగ్రామ్ అంటే ఇదనమాట. ఈ రెడ్యూస్డ్ ప్రెషర్ డిస్టిలేషన్ అంటే రెడ్యూస్డ్ ప్రెషర్ మనం చూసాం కదా, దానికి ఈ డయాగ్రామ్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈ టైప్ ఆఫ్ ఆపరేటర్స్, ఇక్కడ మనకి హై బాయిలింగ్ పాయింట్ లిక్విడ్ మనం ఈ ఆపరేటర్స్లో తీసుకుంటున్నాం. ఇది స్టాండ్కి కనెక్ట్ చేశాడు, కింద నుంచి హీట్ ఎనర్జీ సప్లై చేస్తున్నాడు. ఇక్కడ స్టాప్ క్లాగ్ ఇది ఉంది చూసారా, ఇది లిక్విడ్లోకి ఇది ఒక ట్యూబ్ ఇలా పెట్టి ఇక్కడ రెగ్యులేటర్ పెట్టాడు చూడండి. అంటే అది ఎయిర్ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. అంటే వ్యాక్యూమ్ని రిలీజ్ చేస్తుంది, వ్యాక్యూమ్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఈ పక్కన ఈ ట్యూబ్ ఉంది కదా, ఇక్కడ థర్మోమీటర్ ఇచ్చాడు. అంటే ఇక్కడ నుంచి వచ్చే వేపర్స్ యొక్క టెంపరేచర్ని తెలుసుకోవడానికి థర్మోమీటర్ ఇచ్చాడు. ఇక్కడ ఈ ట్యూబ్ నుంచి వచ్చేటటువంటి వేపర్స్ ఈ లోపలికి ఇలా వచ్చి ఆ వేపర్స్ ఈ కండెన్సర్ ద్వారా, వాటర్ సర్క్యులేషన్ ఉన్న ఈ కండెన్సర్ ద్వారా కండెన్స్ అయ్యి ఇక్కడికి వస్తాయి అన్నమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ ఈ వ్యాక్యూమ్ పంప్ని కనెక్ట్ చేశాడు. ఇది వ్యాక్యూమ్ పంప్. అది ఎంత వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది అనేది ఇది మానోమీటర్లో మనకి తెలుస్తుంది అన్నమాట. అంటే ఎంత బార్ ప్రెషర్ని బార్లో కొలుస్తాం, లేకపోతే అట్మాస్ఫియర్స్లో కొలుస్తాం. మనకి జనరల్గా మన అట్మాస్ఫియర్లో ఉన్న ప్రెషర్ 1 అట్మాస్ఫియర్ ప్రెషర్ అంటారు. దాన్ని 0.5కి తగ్గించవచ్చు, 0.2కి తగ్గించవచ్చు. ఆ అట్మాస్ఫియర్ ప్రెషర్ని మనం ఈ వ్యాక్యూమ్ పంప్తో మనం తగ్గించవచ్చు అనమాట. ఈ వ్యాక్యూమ్ పంప్ అంటే మనకి జనరల్గా వాటర్ పంప్స్ ఉంటాయి కదా, వాటర్ బిల్డింగ్ పై ఎక్కించేవి పంప్స్ ఉంటాయి, ఆ టైప్లోనే ఉంటాయి. కానీ అవి పంప్ చేస్తాయి వాటర్ని, ఇవి వ్యాక్యూమ్ని క్రియేట్ చేస్తాయి అన్నమాట. ఈ పంప్ని మనం స్విచ్ చేస్తే ఈ పంప్ ఆన్ అవుతుంది. అప్పుడు ఇది ఏం చేస్తుందండి, పంప్ ఏం చేస్తుందంటే ఈ ఆపరేటర్స్లో లోపల ఉన్నటువంటి ఎయిర్ని లాగేసుకుంటుంది, సక్ చేసేస్తుంది. అంటే ఈ ఆపరేటర్స్లో వ్యాక్యూమ్ క్రియేట్ అయిపోతుంది అన్నమాట. అలా వ్యాక్యూమ్ క్రియేట్ అయిపోతే లోపల ఉన్న ఎయిర్ మొత్తం పోతే అక్కడ లోపల ఉన్నటువంటి ప్రెషర్ తగ్గిపోతుంది, బాగా తగ్గిపోతుంది. ఆ ప్రెషర్ తగ్గిపోవడం వల్ల ఈ లిక్విడ్ యొక్క బాయిలింగ్ పాయింట్ చాలా తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల దాని యొక్క ప్రెషర్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి ఈక్వల్ అవ్వంగానే అది ఆ టెంపరేచర్ దగ్గర ఈజీగా వేపరైజ్ అయ్యి ఇలా ఆ వేపర్స్ ఇలా వచ్చి ఇక్కడ ఈ కండెన్సర్ ద్వారా కండెన్స్ అయిపోయి లిక్విడ్ కన్వర్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ కలెక్ట్ అవుతాయి అన్నమాట. అలా ఈ లిక్విడ్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసి డిస్టిల్ చేసి ప్యూరిఫై చేస్తారనమాట. అది ఇంప్యూరిటీస్ అన్నీ ఇక్కడే ఉండిపోతాయి. ఇంప్యూరిటీస్ అన్నీ ఈ ఆపరేటర్స్లో ఉండిపోతాయి. ఓన్లీ సాల్వెంట్ మాత్రమే ఈ వేపర్స్ ద్వారా ఇలా కండెన్స్ అయ్యి వచ్చేసి ఇక్కడ కనెక్ట్ అవుతుంది అన్నమాట. ఇది వ్యాక్యూమ్ పంప్. సో ఈ విధంగా ఈ ఆపరేటర్స్ని మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని డిస్టిలేషన్ అండర్ రెడ్యూస్డ్ ప్రెషర్ అంటారు. ఒకసారి మళ్ళీ ఇది తీసేసి చూద్దాం ఎలా ఉందో. చూసారా, సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఇది లిక్విడ్, ఇది ఇంప్యూర్ లిక్విడ్ అంటే ఆర్గానిక్ లిక్విడ్,
ఇక్కడ మనకి ఈ వాక్యూమ్ పంప్ ఏం చేస్తుంది, ఈ లోపల నుంచి ఎయిర్ మొత్తం తీసేస్తుంది. తీసేసి ఇక్కడ కింద హీట్ అవుతుంది కాబట్టి ఈ లిక్విడ్ దాని బాయిలింగ్ పాయింట్ కన్నా తక్కువ బాయిలింగ్ పాయింట్ దగ్గర, తక్కువ టెంపరేచర్ దగ్గర వేపర్ అయిపోయి ఆ వేపర్స్, ఆ గ్యాసెస్ వేపర్స్ ఈ గ్యాప్ ద్వారా ఇందులోకి రాగానే ఇక్కడ ఈ వాటర్ సర్క్యులేషన్ ద్వారా అవి కండెన్స్ అయిపోయి ఇక్కడ కనెక్ట్ అవుతాయి అన్నమాట. మనం ఈ వాక్యూమ్ పంప్ యొక్క వాక్యూమ్ని మనం ఇక్కడ ఇది ఉంది కదా, ఈ స్టాపర్ ద్వారా రెగ్యులేట్ చేయొచ్చు అనమాట. ప్లస్ ఎంత వాక్యూమ్ ఉంది అనేది ఈ మ్యానోమీటర్లో మనం లోపల ఎంత వాక్యూమ్ క్రియేట్ అయింది అనేది ఈ మ్యానోమీటర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. దాని యొక్క వాల్యూ మనం ఈ మ్యానోమీటర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో అది వాక్యూమ్ డిస్టిలేషన్. ఓకే. సో దాని తర్వాత మనకున్న టాపిక్ ఏంటంటే స్టీమ్ డిస్టిలేషన్. ఇది స్టీమ్ డిస్టిలేషన్ మనం ఎప్పుడు చేస్తామంటే, ఏం రాసాడు చూద్దాం. దిస్ టెక్నిక్ ఈజ్ అప్లైడ్ టు సెపరేట్ సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ స్టీమ్ వాలటైల్ అండ్ ఆర్ ఇమ్మిసిబుల్ విత్ వాటర్. అంటే కొన్ని కాంపౌండ్స్, ఆర్గానిక్ కాంపౌండ్స్ ఎలా ఉంటాయంటే అవి వాటర్తో కలవు. అంటే కిరోసిన్ ఉంది, అది వాటర్లో పోస్తే ఏమవుతుంది, సెపరేట్ లేయర్ ఫామ్ అవుతుంది. కానీ ఇక్కడ కిరోసిన్ గురించి మాట్లాడలేదు మనం. అలాంటి లిక్విడ్స్, అంటే అలాంటి ఆర్గానిక్ లిక్విడ్స్ వాటర్తో కలవు, సెపరేట్ లేయర్ని ఫామ్ చేస్తాయి. కానీ ఆ వాటర్ని మనం స్టీమ్ రూపంలో ఆ లిక్విడ్లో, ఆర్గానిక్ లిక్విడ్లోకి పంపు చేసాం అనుకో, అప్పుడు ఆ లిక్విడ్స్, ఏ లిక్విడ్స్ అయితే వాటర్తో కలవో ఆ లిక్విడ్స్ స్టీమ్తో కలుస్తాయి. హై టెంపరేచర్ దగ్గర 100 degrees, ఆ స్టీమ్కి టెంపరేచర్ 100 degrees పైన ఉంటుంది కదా, ఆ స్టీమ్తో ఆ లిక్విడ్స్ మిసిబుల్ అవుతాయి అన్నమాట. అంటే ఒక క్లియర్గా మనకి అవి రెండు మిసిబుల్ అయిపోతాయి, కలిసిపోతాయి. ఎలాగైతే ఒక ఆర్గానిక్, మనకి సపోజ్ మనకి ఇక్కడ వాటర్ ఉంది, ఇది వాటర్. అందులో మనం ఏదైనా ఆర్గానిక్ లిక్విడ్ ఇలా వేసాం. ఆర్గానిక్ లిక్విడ్ ఏం చేస్తుంది, ఆర్గానిక్ లిక్విడ్ ఇక్కడ ఒక లేయర్ ఫామ్ చేస్తుంది ఇలా. అంటే ఈ వాటరు, ఈ ఆర్గానిక్ లిక్విడ్ కలవు. ఎందుకంటే వాటర్ అనేది యాక్వస్ కాబట్టి, ఆర్గానిక్ అనేది హైడ్రోఫోబిక్ కాబట్టి ఆ రెండు కలవు, సెపరేట్ లేయర్స్ ఫామ్ చేస్తాయి. కానీ ఎప్పుడైతే ఈ వాటర్ కాస్త మనకి గ్యాసెస్ ఫామ్, అంటే స్టీమ్లా కన్వర్ట్ అయిందో, ఈ రెండు కలిసిపోతాయి. అంటే ఈ ఆర్గానిక్ లిక్విడ్ అనేది స్టీమ్తో మిసిబుల్ అయిపోతుంది, కానీ వాటర్తో మాత్రం సెపరేట్ అయిపోతుంది. ఆ స్టీమ్ కాస్త మళ్ళీ చల్లబడి వాటర్ కింద కన్వర్ట్ అయింది అనుకో, మళ్ళీ అది సెపరేట్ అయిపోతుంది అన్నమాట. ఆ టెక్నిక్ని ఇక్కడ మనం యూస్ చేస్తాం అన్నమాట ఈ స్టీమ్ డిస్టిలేషన్లో. ఓకే. సో దిస్ టెక్నిక్ ఈజ్ అప్లైడ్ టు సెపరేట్ సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ స్టీమ్ వాలటైల్, అంటే స్టీమ్తో కలిసిపోతాయి, అండ్ ఆర్ ఇమ్మిసిబుల్ విత్ వాటర్, కానీ వాటర్ మాత్రం మిసిబుల్ కావు, ఇమ్మిసిబుల్ అనమాట. ఇన్ స్టీమ్ డిస్టిలేషన్, స్టీమ్ ఫ్రమ్ ఏ స్టీమ్ జనరేటర్ ఈజ్ పాస్డ్ త్రూ ఏ హీటెడ్ ఫ్లాస్క్ కంటైనింగ్ ద లిక్విడ్ టు బి డిస్టిల్డ్. అంటే ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చాడా చూద్దాం. ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇది వాటర్, ఇది బాయిల్ చేస్తున్నాడు. బాయిల్ చేస్తే వాటర్ని బాయిల్ చేస్తే అవుతుంది, స్టీమ్ వస్తుంది. ఇది స్టీము, ఇలా స్టీమ్ వస్తుంది. ఆ స్టీమ్ని ఏం చేస్తున్నాడు, ఈ వేపర్స్ని, ఆ స్టీమ్ యొక్క వేపర్స్ని ఇదిగో ఈ లిక్విడ్ కింద, ఈ లిక్విడ్ లోపలికి ఇక్కడ బబుల్ చేస్తుంది లోపలికి. ఆ గ్లాసు లోపల బబుల్, ఇక్కడ వరకు బబుల్ అవుతుంది చూడండి, ఆ లిక్విడ్లోకి ఇక్కడ వరకు ఉంది ఆ గ్లాస్. అంటే స్టీమ్ మొత్తం ఇలా వచ్చి ఈ లిక్విడ్లోకి బబుల్ అవుతుంది. ఈ లిక్విడ్ కూడా కింద నుంచి హీట్ చేస్తున్నాడు. అంటే ఈ లిక్విడ్ కూడా హీట్ అవుతుంది, ఈ స్టీమ్ కూడా వస్తుంది. ఆ లిక్విడ్, స్టీము ఆ టెంపరేచర్ దగ్గర మిసిబుల్ అయిపోతాయి. మిసిబుల్ అయిపోయి వేపర్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఆ వేపర్స్ కాస్త ఇక్కడ నుంచి వేపర్స్ ఇలా వచ్చి ఈ కండెన్స్ ద్వారా మళ్ళీ
సెపరేట్ కండెన్సర్ ద్వారా పాస్ అయ్యి ఈ కండెన్సర్లో వాటర్ సర్క్యులేషన్ ఉంది. ఆ అవుటర్ వాల్స్ వాటర్ ఉంటుంది అనమాట. ఇన్నర్ వాల్స్ ద్వారా ఫ్యూమ్స్ వేపర్స్ పాస్ అవుతాయి. ఇలా ఈ కండెన్సర్ ద్వారా పాస్ అవుతున్నప్పుడు అది మళ్ళీ లిక్విడ్ అయిపోతుంది. ఎందుకంటే చల్లబడిపోతుంది కదా. చల్లబడిపోయినప్పుడు అవి మళ్ళీ లిక్విడ్ అయిపోయి వచ్చి ఈ ఫ్లాస్క్లో ఇక్కడ కలెక్ట్ అవుతాయి. కలెక్ట్ అవ్వగానే అది వాటర్ కాస్త స్టీమ్ కాస్త వాటర్ కింద కన్వర్ట్ అయిపోయింది కదా ఈ కండెన్సర్లో. కన్వర్ట్ అయిపోవడం వల్ల ఆ రెండు సపరేట్ అయిపోతాయి. ఇక్కడ చూడండి 2 లేయర్స్ ఉన్నాయి. బ్లూ, ఎల్లో లేయర్ ఉంది. ఎల్లో అనేది లిక్విడ్, ఈ లిక్విడ్ ప్యూరిఫై అయిన లిక్విడ్. ఈ బ్లూ అనేది ఈ వాటర్ అన్నమాట. ఈ ఫ్లాస్క్లో ఈ ఫ్లాస్క్లో వాటరు ఆ పర్టికులర్ లిక్విడ్ కలిసిపోయి వేపర్ ఫామ్ చేసి ఈ కండెన్సర్ ద్వారా పాస్ అవుతుంది. అవి వేడిగా ఉన్నంతసేపు కలిసి ఉంటాయి. ఎప్పుడైతే ఈ కండెన్సర్లో తెల్లబడతాయో మళ్ళీ ఫ్లాస్క్లో ఆ స్లోప్ వల్ల ఈ ఫ్లాస్క్లో వచ్చి చేరి రెండు విడిపోతాయి అన్నమాట, సపరేట్ అయిపోతాయి. ఆ విధంగా ఈ సెపరేట్ అయినటువంటి లిక్విడ్స్ని ఒక సెపరేటింగ్ ఫనెల్ అనేసి ఇలాంటి ఆపరేటర్స్ ఉంటుంది. సెపరేటింగ్ ఫనెల్ ఇక్కడ ఈ సెపరేటింగ్ ఫనెల్ అనమాట. ఇది ఇక్కడ దీంట్లో తీసుకుంటారు. ఆ సపరేట్ అయిన ఆ ఫ్లాస్క్ని ఈ లిక్విడ్ని ఈ సెపరేటింగ్ ఫనెల్లో తీసుకుంటారు. తీసుకోగానే 2 లేయర్స్ ఫామ్ అయిపోయింది కదా. ఇక్కడ కింద లేయర్ సపరేట్గా ఇది ఓపెన్ చేస్తే కింద లేయర్ సపరేట్గా ఒక కొనికల్లో కలెక్ట్ చేసుకోవచ్చు. పైన లేయర్ ఆ కిందది అయిపోయిన తర్వాత పైన లేయర్ కూడా మనం సపరేట్గా ఇంకో కోనికల్ ఫ్లాస్క్లో పట్టుకోవచ్చు అన్నమాట. సో ఆ విధంగా మనకి ఇక్కడ ఇంప్యూర్ లిక్విడ్ని ఈ స్టీమ్ పాస్ చేసి ఆ వేపర్స్ని కండెన్స్ ద్వారా కండెన్స్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఆ లిక్విడ్ని ప్యూరిఫై అయినటువంటి లిక్విడ్ని ఈ కోనికల్ ఫ్లాస్క్లో వేసి 2 లేయర్స్ కింద వాటర్ని సపరేట్ చేయొచ్చు, ఇంకా ప్యూరిఫై అయినటువంటి ఆ లిక్విడ్ని సపరేట్గా మనం పట్టుకోవచ్చు అన్నమాట. సో ఆ విధంగా స్టీమ్ డిస్టిలేషన్ అనేది మనం చేస్తాం. ఓకే, ఆడేం రాసాడు చూద్దాం. ఇది ఫస్ట్ మనం ఎరేస్ చేద్దాం. సో ఏం రాశాడు, సో the mixture of steam and volatile organic compound is condensed. The mixture of steam and volatile organic compound is condensed. కండెన్సర్లో కండెన్స్ అయింది కదా అండ్ కలెక్టెడ్, అంటే కొనికల్లో కలెక్ట్ అయింది చివరికి అది. ద కాంపౌండ్ ఈజ్ లేటర్ సెపరేటెడ్ ఫ్రమ్ యూజింగ్ సెపరేటింగ్ ఫనెల్. సెపరేటింగ్ ఫనెల్లో మనం పోసి సెపరేట్ చేసాం కదా, కింద లేయర్ పై లేయర్ మనం డిఫరెంట్ కొనికల్లో కలెక్ట్ చేసుకున్నాం. In steam distillation, the liquid boils when the sum of the vapor pressure due to organic liquid and that due to water becomes equal to the atmospheric pressure. ఇదన్నమాట, ఇది ఫార్ములా. జనరల్గా స్టీమ్ యొక్క ప్రెషరు ఆ లిక్విడ్ యొక్క ప్రెషరు రెండు కలిస్తే అట్మాస్ఫియర్ ప్రెషర్కి ఈక్వల్ అవుతుంది. అంటే జనరల్గా ఆ లిక్విడ్ యొక్క ప్రెషరు అట్మాస్ఫియర్ ప్రెషర్ కన్నా తక్కువ ఉంటుంది అనమాట. సిన్స్ పీ ఈజ్ లోవర్ దాన్ ద అంటే P1 ఈజ్ లోవర్ దాన్ ద పీ. ఓకే, అంటే ఈ P1 అనేది లిక్విడ్ ఆర్గానిక్ లిక్విడ్ యొక్క వేపర్ ప్రెషర్, P2 అనేది స్టీమ్ యొక్క అట్మాస్ఫియర్ ప్రెషర్ అనమాట, వేపర్ ప్రెషర్. ఈ P అనేది అట్మాస్ఫియర్ ప్రెషర్. ఈ P1 P2 అనేది రెండు కలిస్తేనే అట్మాస్ఫియర్ ప్రెషర్కి ఈక్వల్ అవుతుంది. అంటే P1 అనేది అంటే ఆ లిక్విడ్ యొక్క ప్రెషర్ అనేది అట్మాస్ఫియర్ ప్రెషర్ కన్నా తక్కువ. కాబట్టి ఎప్పుడైతే స్టీమ్ యొక్క వేపర్ ప్రెషర్ కూడా తీసుకుంటుందో అప్పుడు అది అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి చేరుకొని ఆ రెండు మనకి డిస్టిల్ అవుతాయి అన్నమాట. ఓకే, thus if one of the substances in the mixture is water and the other a water insoluble substance, then mixture will boil close to but below 373 degrees Kelvin అన్నమాట. అంటే 373 డిగ్రీ కెల్విన్ అంటే ఏంటి, 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వాటర్ బాయిలింగ్ పాయింట్. అంటే ఆ లిక్విడ్ జనరల్గా ఎప్పుడైతే స్టీమ్తో కలుస్తుందో ఆ లిక్విడ్
స్టీమ్ రెండు కలిసి 100 డిగ్రీ సెంటిగ్రేడ్ కన్నా తక్కువ టెంపరేచర్ దగ్గర బాయిల్ అయిపోతాయి అంటున్నాడు. బిలో 373 డిగ్రీ సెంటిగ్రేడ్. ఏం ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు? ఏ మిక్చర్ ఆఫ్ వాటర్ అండ్ ద సబ్స్టెన్స్ ఈజ్ obtained which can be separated by using separating funnel. ఎనిలిన్ అనమాట ఈజ్ సెపరేటెడ్ బై దిస్ టెక్నిక్ ఫ్రమ్ ఎనిలిన్ వాటర్ మిక్చర్. అది అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఎనిలిన్ తీసుకుంటున్నాడు, ఇక్కడ వాటర్ తీసుకుంటున్నాడు. ఈ వాటర్ని బాయిల్ చేసి స్టీమ్ జనరేట్ చేస్తున్నాడు. చేసి ఆ స్టీమ్ని ఎనిలిన్కి పాస్ చేస్తున్నప్పుడు ఎనిలిన్ని కూడా హీట్ చేస్తున్నాడు. ఇక్కడ జనరల్గా వాటరు ఎనిలిన్ అనేది సెపరేట్ మిక్స్ కావు, సెపరేట్ అనమాట. కిరోసిన్ వాటర్ ఎలాగైతే మిక్స్ కావో ఎనిలిన్ వాటర్ కూడా మిక్స్ కావు, కానీ వాటి యొక్క వేపర్స్ మిక్స్ అవుతాయి. హై టెంపరేచర్గా వాటర్ యొక్క స్టీమ్ యొక్క వేపర్స్ ఎనిలిన్తో మిక్స్ అయ్యి ఈ ఎనిలిన్ యొక్క బాయిలింగ్ పాయింట్ని తగ్గించేస్తాయి. అంటే స్టీమ్ నుంచి వచ్చేటట్టు ఈ వేపర్స్ ఎనిలిన్లోకి బబుల్ చేస్తే అప్పుడు ఆ ఎనిలిన్ యొక్క బాయిలింగ్ పాయింట్ తగ్గిపోయి వాటర్తో పాటు అది ఇలా వచ్చి ఇక్కడ కండెన్స్ అయిపోయి మళ్ళీ ఈ ఫ్లాస్క్లో పడి మళ్ళీ సెపరేట్ అయిపోతుంది అన్నమాట. లిక్విడ్ అయిపోతుంది కదా, సెపరేట్ అయిపోతుంది అదనమాట. అదే చెప్తున్నాడు అనమాట. ఓకే, అది ప్రొసీజరు స్టీమ్ డిస్టిలేషన్ది. ఓకే, సో అది అనమాట. తర్వాత దాని గురించి అదనమాట. స్టీమ్ డిస్టిలేషన్ అంతే ఇచ్చాడు. దాని తర్వాత మనకి డిఫరెన్షియల్ ఎక్స్ట్రాక్షన్ అనేసి ఒక టాపిక్ ఉంది. ఆ డిఫరెన్షియల్ ఎక్స్ట్రాక్షన్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.